హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రధర్ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు, నేనే సాక్ష్యం అంటూ వచ్చిన చక్రధర్ తమ్ముడు సుభాష్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఆస్తి తిరిగి రావడంతో శ్రేయ అయితే మా ఆస్తి మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, రే అక్షయ్, ఆస్తి బాధ్యతని నీకే అప్పచెప్తున్నాను. అప్పుడే ఈ ఆస్తి వాటాలు వేయడానికి వీల్లేదు. ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంటుంది, కానీ బాధ్యత మాత్రం అక్షయ్ తీసుకుంటాడు అని నిజాన్ని చెప్పేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి భరత్ అయితే వస్తాడు. ఇక భరత్ని చూసి అంటూ ఉంటుంది పార్వతి, వచ్చావా బాబు, మీ అమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే, అవును భరత్, మీ అమ్మ మాకు అడ్డుగా ఉంది. అసలు మీ అమ్మ మీ కన్న తండ్రి ఎవరో కూడా చెప్పలేకపోతుంది. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా సరే ఒక్క మాట కూడా బయట పెట్టడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే కావని అయితే, శ్రేయ మళ్ళీ మా అమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది అవని. మాట్లాడకపోతే ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటామా? అందుకే కదా భరత్ని తీసుకువెళ్ళిపోమంటున్నాం. అయినా భరత్, నీకు కూడా అనిపించడం లేదా మీ అక్కంటే తేడాగా ఉంది? మరి నువ్వేంటి, నా తండ్రి ఎవరు, అందరూ నన్ను హేళన చేస్తున్నారని మీ అమ్మని నీకు అడగాలనిపించలేదా? అడుగు అని అంటూ ఉంటే అప్పుడే భరత్ అయితే కోపంగా, ఏంటమ్మా ఇది, ఇంతమంది ఇన్ని మాటలు అంటూ ఉంటే నువ్వేమీ మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నావో చెప్పమ్మా, ఎవరు నా తండ్రి అని భరత్ అడుగుతూ ఉంటాడు. అసలు నాకు తండ్రి ఉన్నాడా? మాకు తండ్రి ఎవరో నీకన్నా తెలుసా అని నీచంగా మాట్లాడుతూ ఉంటాడు భరత్ అయితే. అప్పుడే ఇక అవని అయితే చంప పగలగొడుతుంది భరత్ని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అసలు మన తండ్రి అని అంటూ చెప్పబోతూ ఉండగా ఇంతలో చక్రధర్ అయితే జైలు నుంచి విడుదలయ్యి వచ్చేస్తాడు. ఇక రాజేశ్వరి చక్రధర్ని తీసుకొని వస్తూ ఉంటే అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా పల్లవి అయితే, డాడీ అంటూ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక దగ్గరికి వెళ్ళి, డాడీ నువ్వు వచ్చేసావా అని అంటూ ఉంటుంది. వచ్చేసానమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే రాజేశ్వరి, మీరెవ్వరూ కూడా నా భర్తని విడిపించమని బ్రతిమలాడితే ఎవ్వరూ కూడా కరగలేదు, నా భర్తని విడిపించలేదు, నా భర్తని నేనే విడిపించుకున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడే అవని అయితే, అసలు ఇతన్ని బయటికి ఎవరు రప్పించారు, ఎలా బెయిల్ ఇచ్చారు అని అడుగుతూ ఉంటే, ఎలాగైతే నీకెందుకు, నా భర్త నిర్దోషి కాబట్టి బయటికి వచ్చాడు, బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే, అక్క అతని గురించి వదిలేసాయి, అసలు మన తండ్రి ఎవరు చెప్పక్క అని అడుగుతూ ఉంటే, ఇంకెవర్రా, ఈ ఎదురుగుండా నిలబడ్డాడు కదా ఈ చక్రధరి మన తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది అవని. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే, నీకేమన్నా పిచ్చి పట్టిందా, మా డాడీని పట్టుకొని మీ నాన్న అంటావేంటి అని అంటూ ఉంటుంది పల్లవి. నేను చెప్పేది నిజం, ఆయన చేతి పేరు మీద ఎమ్మని పచ్చబొట్టు కూడా ఉంటుంది, అది మా అమ్మ పేరు మీనాక్షి, అదే ఆయన పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు అని అంటూ ఉంటుంది పల్లవి దగ్గర అవని అయితే. అప్పుడే ఎమ్మంటే, ఇక మీ అమ్మ పేరే ఉంటుందా, ఎమ్మంటే మా నాన్న వాళ్ళ అమ్మ పేరు కూడా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది పల్లవి. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, మా అమ్మ పేరు మంజుల, మా అమ్మ పేరే నేను వేయించుకున్నాను అని చక్రధర్ అంటూ ఉంటాడు. నిజం చెప్పు చక్రధర్, లేకపోతే నువ్వు సంతకం పెట్టిన ఆస్తి డాక్యుమెంట్స్ని బయటికి తీయాల్సి వస్తుంది అని అవని అయితే షాక్ అవుతుంది. రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మ నిలదీసిందని, నా ఆస్తి మొత్తం నీ పిల్లలకే చెందుతుందని ఆ రోజు కొన్ని డాక్యుమెంట్స్ మీద ఇతను సంతకం పెట్టించాడు, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటుంది అవని. ఇక ఆ మాట విని అప్పుడే ఇక రాజేశ్వరి అయితే, ఏంటండి ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటే, నిజమే, నేనే వాళ్ళ తండ్రిని అని చక్రధర్ అయితే ఒప్పుకుంటాడు. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నీచుడా, నా కూతుర్ని నువ్వింత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. భానుమతి అయితే, మోసం చేసింది నేను కాదు, ఇదిగో ఈ మీనాక్షియే, నేను మీనాక్షి మెడలో తాళి కట్టలేదు, తను నన్ను
తను మోసం చేసింది. అందుకనే తనని నేను ఉంచుకున్నాను తప్ప అసలు తన మెడలో నేను తాళి కట్టలేదు. తను నన్ను మోసం చేసి నన్ను లొంగ తీసుకుంది, బలవంతంగా నా చేత ఆస్తి రాయించుకుంది అని నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. చక్రధర్ అయితే అప్పుడే ఇక అవని అయితే చక్రధర్ని చంప పగలగొట్టబోతుంది. ఇక పల్లవి పట్టుకొని, మా నాన్న చెప్పింది నిజమే అవ్వచ్చు కదా, మీ అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకోకుండానే మా నాన్నను మోసం చేసి మా నాన్న దగ్గర ఉంది, అంతే అంతే తప్ప వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు, మా నాన్నని ఈవిడ మోసం చేసింది అని అంటూ పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. లేదు, ఈయన నా మెడలో తాళి కట్టాడు అని అంటూ ఉంటుంది మీనాక్షి. తాళి కడితే పెళ్లి ఫోటోలు ఏవి, సాక్ష్యాలు ఏవి అని అడుగుతూ ఉంటుంది భానుమతి. నీ వాటం చూసినప్పుడే నేను అనుకున్నాను నువ్వు ఇలాంటి దానివేనని అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడే ఇక బామ్మగారు అని గట్టిగా అరుస్తుంది అవని. నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన మీ అమ్మ నీతిమంతురాలు అయిపోదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆపండి అని ఒక గొంతైతే వినపడుతుంది. ఇక అతన్ని చూసి ఒక్కసారి చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వీడేంటి ఇప్పుడొచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. వీడు ఇప్పుడొచ్చాడేంటి, అసలు వీడికి ఈ సంగతి అంతా ఎలా తెలిసింది, ఈ అడ్రస్ ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా ఏంటి, నువ్వు మీనాక్షి వదిన మెడలో తాళి కట్టలేదా, ఇలా నా వంక చూసి నిజం చెప్పు అని అంటూ ఉంటే ఇంతకి మీరెవరు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. నేను ఈ చక్రధర్ తమ్ముణ్ణి, నా పేరు సుభాష్ అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇంకా ఒక్కసారి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మా అన్నయ్య మా వదిన మెడలో తాళి కట్టాడు, తరువాత రాజేశ్వరి వదిన్ని ఆస్తి కోసం ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని తనకి తరపున వచ్చే ఆస్తిని మొత్తం తన సొంతం చేసుకున్నాడు. తీరా అది నిలదీస్తే నా ఆస్తి మొత్తం నీ పిల్లలకే చెందుతుందని మీనాక్షి వదినికి సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాడు, దానికి సాక్ష్యం నేనే అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది మా అన్నయ్య మా వదిన మెడలో తాళి కడుతున్నప్పుడు నేను తీయించిన ఫోటో. వీళ్ళ పెళ్ళి గుడిలో జరిగింది. మా వదిన అనాథ అని చెప్పి తనని పెళ్లి చేసుకొని 2 బిడ్డలు పుట్టిన తరువాత మళ్ళీ రాజేశ్వరి వదిని మోసం చేసి ప్రేమించానట్టు నటించి పెళ్లి చేసుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఇన్ని రోజులు నేను మీనాక్షి వదిని గురించి పిల్లల గురించి వెతుకుతూ ఉన్నాను, ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక రాజేశ్వరి చక్రధర్ చెంప పగలగొడుతుంది. నువ్వు ఇంత నీచుడువా, ఇంత దుర్మార్గుడివా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఏంటి బామ్మగారు నోరు మూగపోయిందా, మా అమ్మని అలాంటిది ఇలాంటిది అని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా, మరి ఇప్పుడేమంటారు, మా అమ్మ ఎలాంటిదో మీ అల్లుడు ఎలాంటివాడో ఇప్పటికైనా మీకు నిజం తెలిసిందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది. అమ్మ అవని, నువ్వు నా గురించి వీళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. ఇప్పుడు అందరికీ మీ గురించి తెలిసింది. మీ తండ్రి ఎవరో నా భర్త ఎవరో వీళ్ళందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడుకోరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది. అవని అయితే అమ్మ, ఈ నీచుడు ఎలాంటి వాడో ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు, కానీ వీళ్ళందరికీ వీడు చెప్పే మాయ మాటలే తెలుసు. మీ అందరికీ తెలిసిన మరొక నిజం చెప్తాను. ఈ పల్లవికి మా అమ్మ తన తండ్రికి మొదటి భార్య అని తెలుసు, మా తండ్రి వాళ్ళ నాన్న అని కూడా తెలుసు, కానీ ఇన్ని రోజులు కూడా నిజాన్ని దాచిపెట్టింది అని పల్లవి గురించి కూడా బయట పెడుతుంది అవని. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.